హాయ్ ఫ్రెండ్స్, ప్లాసిబో ఎఫెక్ట్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిటే నోసిబో ఎఫెక్ట్. ఏంటి నోసిబో ఎఫెక్ట్ అంటే? నోసిబో ఎఫెక్ట్ అంటే నెగిటివ్ బిలీఫ్స్. ఒక మెడిసిన్ సరిగ్గా వర్క్ అవ్వదు అండ్ ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే ఏదైతే బిలీఫ్ ఉందో అది మన బాడీపై నెగిటివ్గా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. మన బాడీని అది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా 1920s ఆ టైంలో యుఎస్ఏలో ఒక బిలియనియర్కి క్యాన్సర్ వస్తుంది. ఆ టైంలో ఉన్న రీసెర్చ్ చేసి ఒక డ్రగ్ని కనుగొంటారు. ఆ డ్రగ్ని ఆ బిలియనియర్కి ఇస్తారు. ఇది 100% క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది, 100% వర్క్ అవుతుంది, దీన్ని వాడితే క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి ఆ బిలియనియర్కి ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ డ్రగ్ని యూజ్ చేసిన తర్వాత ఆ బిలియనియర్కి పూర్తిగా క్యాన్సర్ అనేది క్యూర్ అయిపోతుంది. ఆఫ్టర్ 1 year తర్వాత అతను న్యూస్లో ఒకటి చూస్తాడు. ఏంటి అంటే ఆ డ్రగ్ అనేది వర్తీ కాదు, క్యాన్సర్ని అది తగ్గించలేదు, అది పర్ఫెక్ట్ కాదు అనేసి ఎప్పుడైతే ఆ న్యూస్ని రిపీటెడ్గా చూస్తాడో ఆ నెక్స్ట్ డేనే ఇమీడియట్గా అతని బాడీలో క్యాన్సర్ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సో వాట్ హ్యాపెండ్, ఇక్కడ ఏం జరిగింది అంటే ఎప్పుడైతే మెడిసిన్ సరిగ్గా వర్క్ అవ్వదు, ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని ఎప్పుడైతే అతని యొక్క బిలీఫ్ ఉందో, అతని యొక్క ఆలోచన ఉందో, అతని బాడీకి అది హార్మ్ చేయడం స్టార్ట్ అయింది. సో మన బిలీఫ్స్ ఎంత బ్యూటిఫుల్గా మన బాడీని హీల్ చేస్తాయో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అదేవిధంగా అది మన బాడీకి హార్మ్ చేస్తుంది. నార్మల్ కాజన్స్ ఏం చెప్తారు అంటే మెడిసిన్స్ ఒక్కొక్కసారి వర్క్ అవుతాయి, వర్క్ అవ్వవు, బట్ బిలీఫ్స్ మాత్రం తప్పకుండా వర్క్ అవుతాయి అనేసి చెప్పడం జరిగింది.